హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా కిస్మిస్ బయటే కొంటూ ఉంటాం కదా. ఈ వీడియో ఒక్కసారి చూడండి, ఇంకా మీరు బయట జన్మలో కిస్మిస్ కొనరు. అంత ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది. అది కూడా మనం కెమికల్స్ అనేది వాడకుండా, పంచదార వాడకుండా ఈ కిస్మిస్ ని ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాము. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఒక అరకిలో ద్రాక్ష పండ్లని తీసుకున్నాను. ఇక్కడ మీకు మార్కెట్ లో 2 రకాల ద్రాక్ష పండ్లు అవైలబిలిటీలో ఉంటాయి. ఒకటి రౌండ్ గా ఉండేవి, ఇలాగా ఒకటి పొడుగ్గా ఉండేవి. మీ చాయిస్ ని బట్టి మీరు ఏ ద్రాక్ష పండ్లనైనా తీసుకోవచ్చండి. కాకపోతే ద్రాక్ష పండ్లు గ్రీన్ కలర్ లో గట్టిగా ఉండాలి, అలాగే ఫ్రెష్ గా ఉండేటట్లు చూసుకోండి. ఈ ద్రాక్ష పండ్ల మొత్తాన్ని కూడా ఒక వెడల్పాటి గిన్నెలోకి వేసుకొని 1కి 4 సార్లు శుభ్రంగా కడగండి. ఎందుకంటే ద్రాక్ష సాగులో అధికంగా ఎరువులు వాడతారండి, అలాగే పురుగు మందుల్ని కూడా వాడతారు. అందుకని చెప్పని మీరు ఖచ్చితంగా ఒక 4 సార్లు అయితే వీటిని వాష్ చేసి తీరండి. అప్పుడే మీకు కిస్మిస్ అనేవి చాలా టేస్టీగా వస్తాయి, అలాగే ఫ్రెష్ గా చాలా రోజులు నిల్వ ఉంటాయి కూడా. ఇలాగా ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్కువ నీళ్లు మొత్తాన్ని కూడా తీసేసి పారబోసేసేయండి. ఇలాగే మళ్ళీ మనం ఇంకొకసారి వాష్ చేసుకొని దీంట్లో ఉన్న కిస్మిస్ మొత్తాన్ని కూడా తీసుకొని వేరొక ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాము. ఇలాగ పక్కన పెట్టుకున్నాక మీరు ఏదైనా ఒక పెద్ద వెడల్పాటి గిన్నెని తీసుకోండి. ఇక్కడ నేనైతే ఒక అరకిలో కిస్మిస్ నే తీసుకున్నాను కాబట్టి ఇలాగా ఒక వెడల్పాటి గిన్నెని తీసుకుంటున్నాను. ఈ గిన్నెలోకి అరవంతు మాత్రమే నీళ్ళని యాడ్ చేసుకోండి. ఇలాగా నీళ్ళని వేశాక ఈ నీళ్ళన్నీ కూడా లైట్ గా రోల్ బాయిలింగ్ అయ్యేలాగా చూసుకోండి. ఇలాగా లైట్ గా రోల్ బాయిలింగ్ అయినాయి కదండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం శుభ్రంగా తొడమెలు తీసేసి కడుక్కు పెట్టుకున్న ఈ గ్రీన్ గ్రేప్స్ మొత్తాన్ని కూడా, అంటే ఈ ద్రాక్ష పండ్లు మొత్తాన్ని కూడా యాడ్ చేసేసేయండి. సేమ్ ప్రాసెస్ లో మీరు బ్లాక్ గ్రేప్స్ కూడా చేసుకోవచ్చండి. కాకపోతే దాని ప్రాసెస్ ఇంకొంచెం డిఫరెంట్ ఉంటుంది. కొంచెం చక్కెర పాకం రానిచ్చి యాడ్ చేయాలి. ఆ వీడియో కూడా నేను ఇంకొకసారి పెడతానండి. ఇలాగా ఒక 2 పొంగులు, అంటే ఇలాగా లైట్ గా బాయిల్ అయ్యేలాగా బాయిల్ చేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. మీకు ప్రతి కిస్మిస్ కూడా ఇలాగా డబల్ సైజ్ అయిపోతుందండి. ఇలాగ పైకి తేలంగానే ఆపేసి దీంట్లో ఎక్స్ట్రా ఉన్న నీళ్లు మొత్తాన్ని కూడా తీసేసి కిస్మిస్ వరకు మాత్రమే సపరేట్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే ఈ నీళ్లు మొత్తాన్ని కూడా పారిపోయాలండి. అదే వేడికి ఈ కిస్మిస్ ని ఉంచారే అనుకోండి, మొత్తం కూడా పగిలిపోతాయి, అలాగే మనకి నీరు మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఇలాగా ఏటవాలుగా ఈ గిన్నెని మనం పెట్టాలండి. అంటే దీన్ని మనం ఇలాగ ప్లేస్ చేసుకోవాలి. అప్పుడు దీంట్లో ఉన్న ఎక్కువ నీళ్ళన్నీ కూడా ఒరిగిపోవటానికి తొందరగా అయిపోతుందండి. మీరు ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. దాదాపుగా నీళ్ళన్నీ కూడా ఇలాగ ఒరిగిపోయేలాగా చూసుకోండి. ఒక గంట పాటు వదిలేసేయండి, మీకు మొత్తం అంతా కూడా ఒరిగిపోతాయి. తర్వాత మీరేం చేస్తారంటే ఒక వెడల్పాటి ప్లేట్ని కానీ ఇలాంటి ట్రేని కానీ తీసుకోండి. దాని మీదకి ఇలాగా ఒక క్లాత్ ని వేసుకోండి. ఒక టర్కీ టవల్ కానీ, లేదా నాప్కిన్, లేదా కాటన్ క్లాత్, అలాగా ఏదో ఒకటి వేసుకోండి. ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఒక్కొక్క కిస్మిస్ ని ఇలాగా మనం వడియాలు ఎండబెట్టుకుంటాం కదండి, ఆ విధంగా మీరు మొత్తాన్ని కూడా ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేశాక వీటి మొత్తాన్ని కూడా మరీ ఎక్కువ ఎండ కాకుండా షేడెడ్ ఎండ ఉంటుంది కదండి, అలాంటి ఎండలో ఒక రోజు మొత్తం కూడా వదిలేసేయండి. మీకు ఒక రోజుకి ఎండ లేదే అనుకోండి, ఇంకొక రోజు కూడా సేమ్ అలాగే పెట్టుకోండి. ఇలాగా చూసారా, మనకి మొత్తం అంతా కూడా చక్కగా ఎండిపోయినాయండి. ఇలాగ ఎండాక మనం వీటి మొత్తాన్ని కూడా 8 కంటైనర్లో స్టోర్ చేసుకున్నామనుకోండి, సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్ లో పెడితే, అదే విడిగా ఉంచితే మీకు ఖచ్చితంగా 6 నెలలైతే నిల్వ ఉంటాయండి. చూసారా, మనకి టేస్ట్ కూడా అచ్చం బయట కొనుక్కున్నట్లే ఉంటుందండి, అంతే రుచిగా. నేను మీకు ఇది నీడలోకి పెట్టి చూపిస్తాను చూడండి ఒకసారి. చూసారా, మనకి కిస్మిస్ కలరే వచ్చింది, అలాగే అదే టేస్ట్ లోకి కూడా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ఒక చిన్న ట్రయల్ చేయండి. మీరు కూడా మీ చేతులతో కిస్మిస్ తయారు చేసుకుంటే అనేది మీకు కూడా చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది.
నా వీడియో నచ్చిందా అండి? అయితే ఒక చిన్న లైక్ చేయండి. ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఒక చిన్న కామెంట్ రాయండి. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.